స్టార్9 టీవీ న్యూస్ కి స్వాగతం. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలివినేడు గ్రామంలో జాతీయ రహదారి 65 వద్ద వెలివినేడు గ్రామానికి దాదాపు 10 గ్రామాల ప్రజల రాకపోకలు సాగించడానికి అండర్ క్రాసింగ్ ఎంట్రన్స్ దారి ఎగ్జిట్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. వెలివినేడు మండల సాధనా సమితి గౌరవ అధ్యక్షులు దేశపోయిన నరసింహ మాట్లాడుతూ మా గ్రామానికి న్యాయం చేయాలని కోరారు. హైదరాబాద్ నుండి విజయవాడ వరకు 6 లైన్ ఏర్పాటు ద్వారా దాదాపు 30 గ్రామాల వద్ద పెద్ద పెద్ద వాహనాలు పోవడానికి రావడానికి ఎంట్రన్స్ దారి మరియు ఎగ్జిట్ దారిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కానీ నల్గొండ జిల్లాలో పెద్ద గ్రామ పంచాయతీ జనాభాలో భాగంగా విస్తీర్ణం సరిపోవడం లేదని, అలాగే ఓటర్ పరంగా పెద్దది, అలాగే దాదాపు 10 గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించడానికి ఇబ్బందిగా ఉందని, దాంతోపాటు 14 ఫార్మా కంపెనీలు ఉన్న ఈ కంపెనీలకు వచ్చి వెళ్లే వాహనాల ద్వారా గ్రామంలో పుణ్యక్షేత్రమైన ఆంజనేయ స్వామి దేవస్థానం, పిట్టంపల్లె కమాన్ వద్ద, యూటర్న్ల వద్ద నెలలో 4 లేదా 5 తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక తరచూ భారీ వాహనాలు వస్తుంటాయి. కావున రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మాది నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెల్మిడ గ్రామం. వాస్తవ్యులైన దేశపోయిన నరసింహ నా పేరు. గత 14 సంవత్సరాల క్రితం ఫోర్వే వేసినప్పుడు, హైదరాబాద్ నుండి విజయవాడకి వేసినప్పుడు దాదాపు 30 గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ అండర్ పాస్ బ్రిడ్జ్లు ఏర్పాటు చేశారు. కానీ వెల్మిడ గ్రామానికి వచ్చేసరికి మాత్రం తక్కువ హైట్తో ఏర్పాటు చేశారు. దీనివల్ల ఏమవుతుందంటే పెద్ద పెద్ద వాహనాలు పోవడానికి దాదాపు వెల్మిడ గ్రామ పరిధిలో 14 ఫార్మా కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలో పెద్ద పెద్ద వాహనాలు పోవడానికి ఇబ్బందికరంగా ఉంది. అంతేకాకుండా వెలిమినేడు గ్రామం చుట్టూ 10 గ్రామాలు ఉన్నాయి. ఈ 10 గ్రామాల ప్రజలు వచ్చి ఇటు విజయవాడ పోవడానికి కానీ అటు హైదరాబాద్ పోవడానికి కానీ ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే అండర్ పాసింగ్ బ్రిడ్జ్ ఒకటే ఉంది, 2 ఏర్పరిస్తే బాగుంటుంది అనుకుంటాం. ఈ మధ్య కాలంలోనే 6 లైన్స్ ఏర్పాటు చేస్తున్నారు మన మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రోడ్డు భవన శాఖ మంత్రులు. మా కోరిక ఏంటంటే హైదరాబాద్ నుండి విజయవాడ వరకు 30 స్థలాల్లో కొన్ని స్థలాలనేమో ఫ్లైఓవర్ ఏర్పాటు చేస్తున్నారు, కొన్ని స్థలాలనేమో అండర్ పాసింగ్ రెండు అండర్ పాసింగ్ ఏర్పాటు చేస్తున్నారు. కానీ వెల్మినేడులో మాత్రం జనాభా పరంగా కానీ, విస్తీర్ణ పరంగా కానీ, ఓటర్ల పరంగా కానీ పెద్ద గ్రామ పంచాయతీ అయినటువంటి వెల్మినేడు గ్రామం త్వరలో మండలంగా ఏర్పాటు కాబోతుంది. అలాంటి గ్రామాన్ని వదిలేసి వేరే గ్రామాలలో కానీ మండలంలో కానీ ఏర్పాటు చేస్తున్నారు. ఇది దారుణమైన పరిస్థితి. ఎందుకంటే దాదాపు 10 గ్రామాల ప్రజలు రావడానికి పోవడానికి ఇబ్బందికరంగా ఉంది. కావున ఉన్నటువంటి అండర్ పాసింగ్ బ్రిడ్జిని తో పాటు ఇంకో అండర్ పాసింగ్ బ్రిడ్జిని పెద్ద స్థాయిలో ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము. లేని ఎడల ఫ్లైఓవర్ అన్న కట్టాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ పిట్టంపల్లి కమాన్ నుంచి ఆంజనేయ స్వామి దేవస్థానం వరకు యూటర్న్ 2 ఉంటాయి. తరచూ నెలలో 4 లేదా 5 యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. దీనివల్ల ఆస్తి నష్టం ఉంది, ప్రాణ నష్టం ఉంది. అంతేకాకుండా గతంలో ఈ 4 లైన్ ఏర్పాటు చేసేటప్పుడు పిట్టంపల్లి కమాన్ దగ్గర కానీ, ఆంజనేయ స్వామి గుడి దగ్గర కమాన్ దగ్గర కానీ ట్రాఫిక్ లైట్లు ఏర్పాటు చేయలేదు. అదేవిధంగా సర్వీస్ రోడ్ నెంబర్ లైట్లు ఏర్పాటు చేయలేదు. దానివల్ల రాత్రి పూట కానీ మధ్యాహ్నం పూట కానీ తరచూ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. కావున మంత్రివర్యులకు కోరేది ఏంటంటే, మా గ్రామ ప్రజల విన్నపం ఏంటంటే